బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ముఖ్య అంశాలు మాట్లాడుకోవాలంటే, నంద్యాలలో ఒక ఉదంతం జరిగింది. ఓ ఉన్మాదుడు మొహమ్మద్ రఫీ అనే ఓ ఉన్మాదుడు ఆ రోజున ఒక మహిళను ప్రేమించి ఆమెపై అఘాయిత్యం చేసి హత్యకు గురి చేసి కోర్టు 2019లో అతనికి యావజ్జీవ శిక్ష పడింది. వినేది నిజమే, యావజ్జీవ శిక్ష పడింది. అయితే తాను డిగ్రీ చేశాడు, 4 గోళ్ల మధ్యలో డిగ్రీ చదివాడు. 2020లో ఎంఏ చేశాడు. అది కూడా ఏపీ తెలంగాణలో ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆ రోజున ఆ వ్యక్తి, ఆ రోజు నాటి పరిస్థితులు ఆ రఫీని ఉన్మాదుని చేసింది. ఈ రోజున ఆ జైళ్ళు ఆయన్ని వివేకుణ్ణి చేసింది. కాబట్టి ఆ చదువుల తల్లి ఆయన ఉన్నందున ఆయన గోల్డ్ మెడల్, బంగారు పతకాన్ని సాధించాడు. అయినా ఆ అపురూపమైన ఆ బంగారు పతకం అలా 4 గోళ్ల మధ్యలో ఉండిపోవాలా? రాష్ట్రపతి ఎందరికో క్షమాభిక్ష పెడుతున్నారే, ఎందుకు ఆ వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి సమాజ చైతన్యానికి ఉపయోగపడడానికి ఎందుకు వీలు కాకూడదు? శ్రోతలారా, మిత్రులారా, దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దేశ అత్యున్నత వ్యక్తి అయిన రాష్ట్రపతికి ఆ యొక్క బిడ్డకు క్షమాభిక్ష పెట్టమని అడిగితే ఎలా ఉంటుంది అనే అభిప్రాయం మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.